హాయ్ అండి. మనకి మొన్న డిఎస్సి స్కోర్ కార్డ్ అయితే రిలీజ్ అయ్యింది. నార్మలైజేషన్ చేసి దానికి టెట్ స్కోర్ యాడ్ చేసి ఫైనల్ మార్క్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోవచ్చు. మనకి స్కోర్ కార్డ్లో పక్కన క్వాలిఫైడ్ అని, నాట్ క్వాలిఫైడ్ అని వచ్చింది. దీని మీనింగ్ కొంతమంది క్వాలిఫైడ్ అంటే పోస్ట్ వచ్చేసినట్ట, నాట్ క్వాలిఫైడ్ అంటే రానట్ట అనే డౌట్లో ఉన్నారు. దీని మీనింగ్ ఏంటంటే క్వాలిఫైడ్ ఉంటే పోస్ట్ వచ్చిందని, నాట్ క్వాలిఫైడ్ అంటే రాలేదని అర్థం కాదండి. క్వాలిఫైడ్ అంటే వాళ్ళ టెట్ మార్క్స్ కరెక్ట్గానే ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు అని. నాట్ క్వాలిఫైడ్ అంటే వాళ్ళ టెట్ రాంగ్ నెంబర్ ఎంటర్ చేయడం కానీ, లేదంటే టెట్ లేకుండా డిఎస్సి రాయడం కానీ చేసిన వాళ్ళకి నాట్ క్వాలిఫైడ్ అని అయితే వచ్చింది. దీనికి మనకి టెట్ అబ్జెక్షన్స్కి అయితే టైం ఇచ్చారండి. ఈ రోజుతో అది ఆ టైం కూడా క్లోజ్ అవుతుంది. సో ఎవరికైతే టెట్లో ఇబ్బంది ఉందో, ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళైతే వ్యాలిడ్ ప్రూఫ్తో, అంటే మీరు ఇంతకుముందు టెట్ రాంగ్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసినా, లేదు అంటే మీరు ఎక్కువ మార్క్స్ ఉండి కూడా పొరపాటున తక్కువ మార్క్స్ వచ్చిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసినా మీరు అది ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే మీకు ఈరోజు ఈవినింగ్ వరకు అయితే ఉంది. మీరు మీ యొక్క వ్యాలిడ్ టెట్ హాల్ టికెట్ నెంబర్ని సబ్మిట్ చేసి తద్వారా మీరైతే మీ మార్క్స్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ రోజుతో టెట్ అబ్జెక్షన్స్కి అయితే టైం అయిపోతుంది. నెక్స్ట్ మ్యాక్సిమం రేపు అయితే మనకి మెరిట్ లిస్ట్ అయితే వచ్చే అవకాశం ఉందండి. మ్యాక్సిమం రేపు వచ్చేయచ్చు అని అయితే న్యూస్ అయితే అంటున్నారు. బట్ కన్ఫామ్గా చెప్పలేము. ఒకవేళ మెరిట్ లిస్ట్ వచ్చేసింది అంటే మనకి జస్ట్ అంటే ఎగ్జాక్ట్గా కట్ ఆఫ్ అయితే చెప్పలేం, కానీ మనకి ఒక అవగాహన అయితే వస్తుంది. ఏ కేటగిరీకి కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు అనేది వస్తుంది. మెరిట్ లిస్ట్లో అందరి నేమ్స్, అంటే డిఎస్సి ఎగ్జామ్ ఎవరైతే అటెంప్ట్ చేశారో వాళ్ళందరివి కూడా మెరిట్ లిస్ట్లో నేమ్స్, స్కోర్స్ అన్నీ ఉంటాయండి. అంటే ప్రతి డిస్టిక్కి కూడా మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తాడు. ఇప్పుడు వైజాగ్ డిస్టిక్ ఉంది, వైజాగ్లో ఎంతమంది రాశారో వాళ్ళందరి నేమ్స్ కూడా మెరిట్ లిస్ట్లో ఉంటాయి. అందులో మనం మన ర్యాంక్ ఎంత వచ్చింది అనేది తెలుసుకోవచ్చు. మెరిట్ లిస్ట్ వచ్చిన 2 డేస్కి అయితే సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. సెలక్షన్ లిస్ట్లో నేమ్స్ ఉన్న వాళ్ళు డిఎస్సికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. సో సెలక్షన్ లిస్ట్లో నేమ్స్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళకి జాబ్ వచ్చేసినట్టే. వాళ్ళ దగ్గర రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అన్నీ ఉంటే వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకుంటే వాళ్ళకి జాబ్ అయితే కన్ఫర్మ్ అండి. మెరిట్ లిస్ట్లో ఏమున్నంత మాత్రం జాబ్ కన్ఫర్మ్ కాదు. జస్ట్ మన స్కోరు, ర్యాంక్, మన డిస్టిక్లో మనం ఏ ర్యాంక్లో ఉన్నాము అనేది తెలుసుకోవడానికి మాత్రమే మెరిట్ లిస్ట్ ఉపయోగపడుతుంది. సెలక్షన్ లిస్ట్లో నేమ్ ఉంటే మాత్రం జాబ్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. బట్ సర్టిఫికేట్స్ అన్నీ, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి. నెక్స్ట్ మనకి సెలక్షన్ లిస్ట్ వచ్చి 1:1 రేషియోలో తీస్తారంటండి. అంటే ఒక పోస్ట్కి ఒక క్యాండిడేట్ మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే పిలుస్తారు. సో దీనికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి కొన్ని కమిటీస్ని అయితే వేయడం జరిగిందండి. సో ఒక్కొక్క కమిటీలో 3 మెంబర్స్ అయితే ఉంటారు. అందులో ఒకరు వచ్చేసి హై స్కూల్ హెచ్ఎం గారు, ఇంకొకరు వచ్చి ఎంఈఓ గారు, ఇంకొకరు వచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఉంటారండి. ఈ హెచ్ఎం గారు, ఎంఈఓ గారు ఆ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అవి వెరిఫై చేస్తారు. రెవెన్యూ నుంచి వచ్చిన పర్సన్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదండి, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ వెరిఫై చేయడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక పర్సన్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. సో ప్రతి కమిటీలో 3 మెంబర్స్ అయితే ఉంటారు. మీ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో దానికి సంబంధించి అన్ని కమిటీలను అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక్కొక్క కమిటీ 50%కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ జిల్లాలో 500 పోస్టులు ఉంటే 10 కమిటీస్ని ఏర్పాటు చేస్తారు. అంటే ఒక్కొక్కరు 50 మెంబర్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. సో అలా టోటల్ 500 మెంబర్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో మనకి రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ వచ్చి డిఎస్సి 2025 ర్యాంక్ కార్డ్ అయితే కావాలి. అంటే మొన్న రిలీజ్ అయింది కదండి స్కోర్ కార్డు, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని జెరాక్స్ తీపించుకుని అయితే ఉంచుకోండి. ఒక్కొక్క సెట్ 3 జెరాక్సెస్ ఉంటే మంచిదండి, ఎందుకైనా మంచిది. 3 సెట్స్ అయితే మీరు జెరాక్స్ తీసుకోండి. నెక్స్ట్ మన డిఎస్సి యొక్క హాల్ టికెట్, అలాగే అప్లికేషన్ ఫామ్, మీరు అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, ఆ అప్లికేషన్ ఫాము, ఆధార్ కార్డు, అలాగే మీ యొక్క టెట్ డీటెయిల్స్, టెట్ స్కోర్ కార్డు,
టెట్ స్కోర్ కార్డ్ అంటే మీరు డిఎస్సి అప్లికేషన్ ఫామ్లో ఏ టెట్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు, మీకు ఎక్కువ వచ్చిందో ఇచ్చి ఉంటారు కదా, ఆ టెట్ యొక్క స్కోర్ కార్డు, అలాగే స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ 4th to 10th క్లాస్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ కావాలండి. సో ఎవరి దగ్గరైనా స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే ఈలోగా గ్యాదర్ చేసుకోండి. ఒకవేళ మీరు చదివిన స్కూల్స్ లేకపోతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అంటే సంబంధిత మండల్ నుంచి మీరు రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కంపల్సరీ స్టడీ సర్టిఫికేట్ అయినా ఉండాలి, లేదంటే రెసిడెంట్ సర్టిఫికేట్ అయినా ఉండాలి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అంటే ఎస్ఎస్సి 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్, మీరు డిఎడ్ చేసి ఉంటే ఇంటర్ ప్లస్ ఇంటర్తో పాటు డిఎడ్ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ మీరు బిఎడ్ స్కూల్ అసిస్టెంట్ అయి ఉంటే ఇంటర్ తర్వాత డిగ్రీ సర్టిఫికేటు, అలాగే బీఈడీ సర్టిఫికేటు, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అవి ఉండాలండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, మీకు కనుక రిజర్వేషన్ ఉంటే సంబంధిత క్యాస్ట్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ఆర్, బీసీఆర్, మీరు ఏ క్యాస్ట్ చెందితే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్. ఓపెన్ కేటగిరీ క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు, మీకు రిజర్వేషన్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. అలాగే ఎన్ఓసి సర్టిఫికేట్ అంటే మీరు ఏదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఇప్పటికీ వర్క్ చేస్తుంటే ఆ డిపార్ట్మెంట్కి మీరు మాకు అబ్జెక్షన్ లేదు, తను వేరే జాబ్ చేయొచ్చు అనేసి ఎన్ఓసి సర్టిఫికేట్ అయితే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ నుంచి ఎన్ఓసి సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాలి, కంపల్సరీ ఉండాలి గవర్నమెంట్ ఆల్రెడీ మీరు వర్క్ చేస్తుంటే. నెక్స్ట్ మీలో ఎవరైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటే వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ పీహెచ్ క్యాండిడేట్స్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, అలాగే ఈ సర్టిఫికేట్స్ అనేవి జెరాక్స్ కాపీస్ మ్యాక్సిమం ఒక 3 sets అయినా మీ దగ్గర ఉంటే బెటర్ అండి. అలాగే దీనికోసం ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ చేయండి. మీకు ఈ స్కోర్ కార్డ్లో ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్లో మెన్షన్ చేయండి, మీ మార్క్స్ కామెంట్ చేయండి. అలాగే నేను ఏ సర్టిఫికేట్స్ కావాలనే కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. వన్స్ డిస్క్రిప్షన్ చెక్ చేసి ఏ డాక్యుమెంట్స్ కావాలో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.